వారేమో అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని ఒక్కసారిగా జూలు విదిల్చారు. వీలైనంత మేర సంపాదించాలని అక్రమాల దారి తొక్కారు. దీంతో వ్యవహారం శాసనసభ్యుడి మేడకు చుట్టుకుంది. పారామెడికల్ సిబ్బంది పోస్టుల అమ్మకానికి అనుచరుడు చేసిన దందా ఎమ్మెల్యేకి తలవంపులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? అక్రమాలకు పాల్పడింది ఎవరు? అప్రతిష్ట పాలైన ప్రజాప్రతినిధి ఎవరు? ఆయన చేపట్టిన నష్ట నివారణ చర్యలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి పార్టీలో కొందరు ఎమ్మెల్యేల అనుచరులు కట్టు తప్పుతున్నారు. శాసనసభ్యులకు తెలియకుండా వ్యవహారాలు నడుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. దందాలు, దాదాగిరీ చేస్తున్నారని టాక్. ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం వంటి విషయాల్లో జోక్యం చేసుకుని చక్రం తిప్పడం ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటోంది. అనుచరుల అక్రమార్చనతో ప్రజాప్రతినిధులకు చెడ్డ పేరు వస్తుంది. ఏలూరులో ఇలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫాలోవర్స్ అత్యుత్సాహం తెలుగుదేశం ఎమ్మెల్యే బడేటి చంటి ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఇక ఇలానే ఊరుకుంటే భ్రష్టు పట్టుకుపోతానేమో అన్న భయంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నష్ట నివారణ కోసం అనుచరులను కట్టడి చేయడం ప్రారంభించారు. అక్రమాలు చేస్తే సహించబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఏలూరు పరిధిలోని ఆసుపత్రుల్లో పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే అనుచరుడు అతి చేశారు. మొత్తం 40 పోస్టుల భర్తీకి జనవరి 22న అధికారులు నోటిఫికేషన్ విడుదలైంది. వాటిలో ల్యాబ్ టెక్నీషియన్లు 10, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 30 ఉన్నాయి. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ జాబితాను రూపొందించి కలెక్టర్కు అందించాల్సి ఉన్న క్రమంలో ఇక్కడే DM&HO కార్యాలయ సిబ్బంది చక్రం తిప్పారు. ఏలూరుకు చెందిన టీడీపీ నేతతో కలిసి అక్రమాలకు తెరలేపారు. ఇక ఇదే అవకాశం అనుకున్న ఆ లీడర్ చెలరేగిపోయారు. ఈ పోస్టులను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టుకు 1,50,000 వరకు వసూలు చేసినట్లు తేలింది. అంతేకాదు ఒక్కో పోస్టుకు 50,000 రూపాయలు DM&HO సిబ్బందికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక 15 మందికి పైగా అభ్యర్థులు ఆ నేతను ఆశ్రయించారు. దీంతో ముందుగా కొంత సొమ్ము వసూలు చేసి దరఖాస్తులు తానే తీసుకున్నారు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. కొందరు అభ్యర్థులకు పోస్టులకు అవసరమైన మార్కులు లేవు. దీంతో వారి పేరుతో ఎక్కువ మార్కులతో దొంగ సర్టిఫికేట్లు పుట్టించారు. వాటిని దరఖాస్తులకు జత చేసి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి నేరుగా అందజేశారు. అప్పటికే ఆ నాయకుడితో కుమ్మక్కైన వారు వాటిని ఆమోదించి ప్రతి దరఖాస్తుకు సీరియల్ నంబర్ ఇచ్చారు. టీడీపీ నేత ఇచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించకుండానే వాటిని ఓకే చేశారు. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ రూపొందించే సమయంలో ఈ వ్యవహారం కాస్త జిల్లా కలెక్టర్ వెట్ సెల్వి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం తెలుగుదేశం ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు జనసేన నేతలకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అక్రమాలకు పాల్పడిన నేతపై ఆరా తీశారు. దీంతో ఈ వ్యవహారంలో స్థానిక నేత చక్రం తిప్పగా ఆయనకు మరికొందరు సహకరించారని తేలింది. అంతేకాదు మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని DM&HOను శాసనసభ్యుడు కోరారు. అప్పటికే కలెక్టర్ దీనిపై ఎంక్వైరీకి ఆదేశించగా ఎమ్మెల్యే కూడా విచారణ జరపాలని చెప్పడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దరఖాస్తులను పరిశీలించగా 17 మంది మార్కుల జాబితాలు నకిలీవి అని తేలింది. దీంతో పారామెడికల్ పోస్టుల భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. అదే సమయంలో టీడీపీ నేత అక్రమాల వ్యవహారం బయటకు రావడంతో రాజకీయ నేతల్లో అలజడి మొదలైంది. ఈ ఇష్యూ టీడీపీ జనసేన అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో పార్టీ పరువు బజారుకెక్కిందని భావించిన ఎమ్మెల్యే బడేటి చంటి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తన అనుచరులపై ఓ కన్నేసి ఉంచారు. భవిష్యత్తులో అయినా ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉంటుందో లేదో చూడాలి.